లైసెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది, చేతిలో ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒకటి మాత్రం కొంతమంది చేస్తూ ఉంటారు. ఏంటంటే అది డ్రంక్ అండ్ డ్రైవ్. తాగి డ్రైవింగ్ చేస్తే కనుక మీ ప్రాణాలతో పాటు సవ్యంగా ఎవరైతే రోడ్డు మీద వెళ్తూ ఉంటారో వాళ్ళు కూడా అమాయకులు బలైపోతారండి. మీరు అనుకుంటూ ఉంటారు, నేను 4 పెగ్గలే కదా, నేను కెపాసిటీ 6 పెగ్గలు, నేను హ్యాపీ, నాకు అన్నీ బాగా కనిపిస్తున్నాయి, నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను చూడండి సార్, చెక్ చేసుకోండి సార్, నేను ఏం చెప్పంటే చెప్తాను సార్, లేదా 6 ఇంకేయమంటారా, 8 ఇంకేయమంటారా, ఇప్పుడే చూపిస్తాను సార్ అంటారు. చాలామంది ఉన్నారు, నాకు తగులుతూ ఉంటారు సొసైటీలో. మేము ఉద్యోగం చేస్తూ ఉంటే మాకు 3 మంది కనిపిస్తూ ఉంటారు. అవన్నీ కాదండి. ఒకసారి మీరు 2 పెగ్గల లోపలికి వెళ్ళి అంటే మీ బిహేవియర్ ఆటోమేటిక్గా మారిపోద్ది. ఎక్సలేటర్ 20 బదులు 40 వెళ్ళిపోద్ది. అది మీకు తెలియకుండానే. మీరు ఏమనుకుంటారంటే ఏం అవదలే అనుకుంటారు. దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే మాత్రం చెయ్యొద్దు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. తిరిగినప్పుడు ఈ సీట్ బెల్ట్ ఏదైతే పెట్టుకుంటాం మనం, దాంతో ఈ ఎయిర్ బెలూన్స్ ఉంటాయి కదా, అవి కనెక్ట్ అయి ఉంటాయి. సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే అవి ఓపెన్ అవుతాయి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కనుక ఓపెన్ అవ్వవు. తెలుసా తెలియదు ఈ విషయం మీకు? చాలామంది మీకు పర్సనల్ కార్లు ఉండొచ్చు. కారులో మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు. కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మీకు ఎంత మంచి కారు అన్నా సరే దాంట్లో బెలూన్స్ ఓపెన్ అవ్వవు. ఇంకా అంటే జరగరాని సంఘటన జరిగినప్పుడు చెప్తున్నాను. అంటే మేము చాలా సేఫ్గా డ్రైవింగ్ చేస్తామండి, ఏం జరగవు అనుకోవద్దు. మీరు సేఫ్గా డ్రైవింగ్ చేయొచ్చు, కానీ అవతల వచ్చేవాడు మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కానీ అవతల కూడా పాటించకపోతే ఎప్పుడొకప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అందుకని నేను స్లోగా వెళ్తున్నాను కదా, నాకేం జరగదు, నేను హెల్మెట్ పెట్టుకోకపోయినా పర్లేదు, నేను 20లో స్పీడ్లో వెళ్తున్నాను, ఇటువంటివి మాత్రం ఏం పెట్టుకోవద్దండి. కంపల్సరీ హెల్మెట్ అయితే పెట్టుకోవాలి. మారు గౌరవ సిపి గారు రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి మరియు డీసీపీ షరీన్ బేగం గారి నినాదం ఏంటంటే హెల్మెట్ ఫస్ట్, డ్రైవ్ నెక్స్ట్. ఇంతకుముందు విజయవాడలో ఏముండేది, నో హెల్మెట్ నో ఎంట్రీ. ఇప్పుడు హెల్మెట్ ఫస్ట్, డ్రైవ్ నెక్స్ట్. అంటే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. అంటే మేము పెద్ద వెహికల్ నడుపుతాం కదండి, మాకు ఎందుకంటే హెల్మెట్, మాకు ఎందుకు చెప్తున్నారంటే ప్రతి ఇంట్లోనూ మీ పిల్లలు ఉంటారు, మీ భార్య ఉంటారు, లేదా మీ నాన్నగారు, మీ అక్క, చెల్లెలు ఎవరో ఒకళ్ళు ఉంటారు. అందరికీ మీరు తెలియజేయాలండి హెల్మెట్ గురించి చాలా ఎక్కువగా మనకి బాగా ఇంప్లిమెంటేషన్ ఫైన్లు అయి పడుతున్నాయి. ఫైన్ల గురించి అని కాదు, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా తగ్గినాయి హెల్మెట్ క్యాజువాలిటీస్. కానీ ప్రతిరోజు ఒక్కో రోజున 2 3 ఓన్లీ విజయవాడ సిటీలో కూడా జరుగుతున్నాయి క్యాజువాలిటీ. లేకపోతే సెకండ్ ఛాన్స్ ఏమైనా ఉంటుందా? మేమంటే సెకండ్ ఛాన్స్ ఇస్తాం, దేవుడు ఇస్తాడా మనకి సెకండ్ ఛాన్స్? ఎవరు కదండి. మీ సేఫ్టీయే మాకు ముఖ్యం. అదేవిధంగా మీరు కూడా ఈ విజయవాడ సిటీని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుతారని ఆశిస్తూ